ఇస్తామా. సార్ ఇప్పుడు మీరు ఇక్కడ ధర్నా చేయడానికి ప్రధాన డిమాండ్స్ ఏంటి గవర్నమెంట్కి? ప్రధాన డిమాండ్స్ ఏంటంటే అవుట్ సోర్సింగ్ నుంచి అంటే ఆఫ్కాస్ట్ నుంచి అవుట్ సోర్సింగ్లో మారుస్తామని అన్నారు. అది ఆఫ్కాస్ట్లోనే కొనసాగించాలనేటటువంటి ఒక డిమాండ్. అలాగే ఈ ఆఫ్కాస్ట్ కానీ ఒకవేళ ఎత్తేసినట్టయితే కాంట్రాక్ట్ బేసిస్లోనే మార్చి ఎంటీఎస్ ఇవ్వాలి. రెండో తర్వాత ఏంటంటే లేదు అనుకుంటే మీకు వేరే ఆప్షన్ లేకపోతే రెగ్యులర్ చేయండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. సార్ మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి 9 నెలలు అయింది, కనీసం ప్రజలకి ఇచ్చిన హామీలే పట్టించుకోవట్లేదు. మరి ఇప్పుడు వాళ్ళు మీకు మీరు అడిగే డిమాండ్స్ ఏమైనా వాళ్ళు చేస్తారని అంటారా? ప్రజల డిమాండ్స్ అంటే వాళ్ళ వ్యక్తిగతం అండి. మా డిమాండ్స్ మేము తీర్చండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఆ డిమాండ్స్ మాకు తీరుస్తారనేటటువంటి నమ్మకం కూడా మాకు ఉంది. సార్ ఇప్పుడు మరి అసలు ఈ ఆఫ్కాస్ట్ పద్ధతే వద్దు, మేము రద్దే చేసేస్తాము, అసలు తీసేస్తాము అని అంటున్నారు కదా. అంటే కిందటి నెల అంటే ఫిబ్రవరి 6వ తారీఖున జరిగినటువంటి క్యాబినెట్లో వాళ్ళు చర్చ మాత్రమే జరిగింది, ఎత్తలేదు. ఎత్తేస్తారు అని అంటే దశల వారీగా మేము ఉద్యమం చేసి మేము సాధించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ మరి ఇప్పుడు ఈ ఆఫ్కాస్ట్ పద్ధతి ద్వారా మీకు ఒక విధంగా మంచి అంటారా? చాలా మంచి అండి. ఎందుకంటే ఈఎస్ఐ ఈపీఎఫ్ వాళ్ళు మనకి ఆఫ్కాస్ట్ నుంచి కడుతున్నారు కాబట్టి ఇది మంచి పనే జరుగుతుంది. కాబట్టి మాకు ఇది కొనసాగించి మాకు ఎంటీఎస్ ఇస్తే మేము సంతోషిస్తాం. సార్ ఇప్పుడు మీకు ఎంత జీతాలు వస్తున్నాయి? 13,087 రూపాయలు వస్తుందమ్మా. 15,000 రూపాయలు బేసిక్ మాది. మరి ఈపీఎఫ్ను తర్వాత ఈఎస్ఐ కట్ అవగా మాకు 13,087 రూపాయలు వస్తుంది. అలాగే మాకు సంక్షేమ శాఖలో ఏంటంటే ఒక 10 నెలలే జీతాలు ఇవ్వడం జరుగుతుంది. 12 నెలలు కూడా ఇవ్వట్లేదు. 2 నెలలు సెలవులు అయితే సెలవులు కట్ చేస్తే మా పిల్లలతోనే మేము ఎక్కడ అలాగే పొదుగుతాం. కాబట్టి మాకు 12 నెలలు కూడా జీతాలు ఇవ్వాలని కూడా ఆ డిమాండ్స్లో కూడా పెట్టుకున్నాం. సార్ ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు మీకు రావట్లేదని అంటున్నారు కదా, మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు అని అంటున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? చాలా తప్పమ్మది. ఇచ్చినటువంటి జీతాలు సమాన పనికి సమాన వేతనం ఇచ్చినప్పుడు మాకు పథకాలు అవసరం లేదు. మాకు ఎంటీఎస్ ఇచ్చి ఐఎస్ఎల్ పద్ధతి ప్రకారంగా అయితే 32,000 రూపాయలు జీతం ఇచ్చినట్టయితే మాకు ఈ పథకాలే మాకు వద్దు. కాబట్టి మా జీతాలు కనీస వేతనం మాకు ఇమ్మని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకంటే మినిమం టైం స్కేల్ అంటే అది 32,000 మినిమం టైం స్కేల్, అది ఇమ్మనండి. మాకు ఈ పథకాలు అవసరం లేదు.